నిన్న నాగర్కర్నూలు జిల్లాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నేత ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కావాలని, అది వేరువేరుగా రిజర్వేషన్లు కావాలని ఆమె చెప్పడం హాస్యాస్పదం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో బీసీలను అసిస్టెంట్లుగా చూస్తున్నారా లేక నాయకులుగా చూస్తున్నారా అనే విషయాన్ని ముందు ఆమె క్లారిటీ ఇవ్వాలి సమాజానికి. ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాలో బీసీ జిల్లా ప్రెసిడెంట్లు ఉన్నారు టీఆర్ఎస్కు, ఏ జిల్లాలో బీసీ నాయకత్వము పటిష్టంగా ఉంది అనే విషయాన్ని వాళ్ళు చెప్పకుండా ఈ ఎలక్షన్ల కులగణన జరిగిన తర్వాత మేము బీసీలకు న్యాయం చేస్తాము అని చెప్పి ఓ కొత్త స్లోగన్ని ఎంచుకొని ప్రజల్లోకి రావడం విచిత్రమైన విషయం. బీసీలకు ఎట్లయిపోయిందంటే సమాజంలో బీసీల గురించి కూడా ఓసీలే మాట్లాడే పొజిషన్కి వచ్చేసింది. లాస్ట్ మనకు బీసీల గురించి రెడ్లే మాట్లాడతారు, బీసీల గురించి వెలమలే మాట్లాడతారు, బీసీల గురించి మిగతా అగ్రవర్ణాలే మాట్లాడతారు. అంతేగాని బీసీల గొంతులు మాత్రం బయటికి రానివ్వరు. ఇది రాష్ట్రంలో ఉన్న బీసీలకు పట్టిన దరిద్రం. ఏ జిల్లా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లానే తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ బీసీలకు జిల్లా ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది? ప్రధాన పక్షాలైన బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ జిల్లా ప్రెసిడెంట్లు ఎవరున్నారు? రెడ్లే ఉన్నారు. ఎందుకు వాళ్ళని మార్చి బీసీలను పెట్టరు? ఎందుకంటే అది ఆధిపత్యం పోతుంది అని చెప్పి వాళ్ళ భయం. ఏ రాజకీయ పార్టీకి కూడా బీసీల పట్ల మాట్లాడే నైతిక అర్హత లేదు. బీసీ సంఘాలకు, ప్రజా సంఘాలకు మాత్రమే బీసీల పట్ల మాట్లాడే హక్కు ఉన్నది. వీళ్ళంతా వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఓన్ చేసుకోవడం అనేది బీసీలను మరింత అవమానపరచడమే. మా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయం మీరేం మాట్లాడతారో, బీసీలకు గురించి కులగణన గురించి మమ్మల్ని మాట్లాడినారు బీసీ సంఘాలను. బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకు కులగణన. విచిత్రం ఏంటంటే బీసీలను మాత్రమే టార్గెట్ చేస్తారు ఎవరు ఏ పార్టీ చేసినా సరే. ఇది రాజకీయంగా ఏంటిది? ఇది రాజకీయంగా కరెక్ట్ అయిన పద్ధతేనా? బీసీల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళని ముందు పెట్టి మీరు మాట్లాడాలి వెనుక ఉండి. ఇదో ఈయన బీసీ నాయకుడు, మేము ఈయన ప్రాధాన్యత కల్పిస్తున్నాం. మీకు వీలైతే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి, లేకుంటే స్టేట్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వండి, చూద్దాం. వాళ్ళ నాయకత్వంలో మీరు పని చేయండి, వాళ్ళకి సలహాలు ఇవ్వండి, కావాలంటే కింద ఉండి వాళ్ళని ప్రొజెక్షన్ చేయండి సమాజం ముందు. ఇదో మేము బీసీకి మా స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చినాము టీఆర్ఎస్ పార్టీ నుంచి, లేకుంటే వేరే పార్టీ నుంచి ఇచ్చినాము అని చెప్పి బీజేపీ లాంటి వాళ్ళు బీసీలకు ఇవ్వండి చూద్దాం. అట్లా మాత్రం ఇవ్వరు. కానీ బీసీల గురించి మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. బీసీలకు న్యాయం చేస్తామనేది కూడా వీళ్ళే. అంటే మీరు చేసే న్యాయం పట్లనే, మీరు చేసే న్యాయానికే బీసీలు ఉండాలన్నమాట, ఆడికి సర్దుకొని ఉండాలన్నమాట. అంతేగాని మమ్మల్ని మాత్రం మాట్లాడేవారు. ఈ నిన్న జరిగిన విషయాన్నే కాదు, ఏ బీసీల పట్ల ఏ రాజకీయ పార్టీ స్పందించినా, అగ్రవర్ణాలు స్పందించినా బీసీ సంఘాలు ఖచ్చితంగా ఖండిస్తాయి. దీనికి తగిన మూల్యము ఎలక్షన్లలో చూపిస్తాము. ప్రజా బ్యాలెట్ ద్వారానే బీసీలు చైతన్యవంతమయ్యి బీసీల పట్ల వాళ్లకున్న నిబద్ధతను ప్రదర్శిస్తారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని ఈరోజు జరిగిన మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం.